యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 40 శిలువ సాక్షులు అని మన పాఠ్యభాగంలో 9వ పాఠ్యభాగము సందేహించేవాడు హతసాక్షి అయినటువంటి తోమా గురించి అధ్యయనం చేద్దాం. సందేహించువాడు అని కూడా పిలువబడే తోమా తన స్ఫూర్తిదాయకమైన విశ్వాస ప్రయాణంలో విశ్వాసులపై శాశ్వతమైన ముద్ర వేశారు. యేసు పునరుద్ధరణ తర్వాత అతని సందేహం యొక్క క్షణం మన మనస్సులో నిలిచిపోయినప్పటికీ తోమా కథ సందేహంతో పోరాటం మరియు క్రీస్తు యొక్క అపరిమితమైన కృప యొక్క శక్తివంతమైన గుర్తింపు. సువార్తల్లో తోమా యేసు యొక్క నమ్మకమైన ఉద్వేగభరితమైన శిష్యుడిగా చిత్రీకరించబడ్డాడు. యూదయకు తిరిగి రావాలని యేసు తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళదము. ఈ మాటలు యోహాను సువార్త 11:16లో ఈ మాటల ద్వారా ఎటువంటి ప్రమాదాలు తలెత్తినప్పటికీ అతను మరణం వరకు కూడా యేసును అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించగలం. యోహాను సువార్త 20:29 ప్రకారము యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. తోమా జీవితంలో యేసు పట్ల అతనికి బలమైన విశ్వాసం ఉన్నప్పటికీ అతను యేసును ప్రత్యక్షంగా చూసి ఆయన గాయాలను తాకే వరకు పునరుద్ధరణాన్ని పూర్తిగా విశ్వసించాలనుకున్నాడు. అతని అనిశ్చితిలో విశ్వాసం లేకపోవడం వల్ల కాదు, భౌతిక సాక్ష్యం కోసం ఆరాటపడడం వల్ల కాదు. అయినప్పటికీ యేసు అతనికి కనిపించి అతని గాయాలను తాకమని ఆహ్వానించినప్పుడు తోమా విశ్వాసం యొక్క శక్తివంతమైన ఒప్పుకోలుతో ప్రతిస్పందిస్తూ, నా ప్రభువా, నా దేవా అని అన్నాడు. తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి మొట్టమొదటి మిషనరీగా కేరళ ప్రాంతంలో అడుగులు పెట్టి నాడు నేడు మనల్ని చీకటి నుండి వెలుగు దిశగా నడిపించిన తోమా క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3న భారతదేశంలోని నేను నివసిస్తున్న మద్రాసులోని సెయింట్ థామస్ మౌంట్ వద్ద తోమా ఈటతో చంపబడ్డాడు. తన భౌతిక గాయాన్ని మైలాపూర్ అనే ప్రాంతంలో సమాధి చేయబడింది. నేనంటాను, సందేహాల క్షణాల్లో కంటికి కనిపించని విశ్వాసంపై విశ్వసించాలంటే క్రీస్తు శరీరంలోని గాయాలను తాకిన అనుభవం కావాలి. తోమా కథ మన విశ్వాస ప్రయాణంలో సందేహం నిజమైన అంశం అని ఒక పదునైన ఆలోచన దిశగా పనిచేస్తుంది. ఇది మనలో బలహీనత కాదు కానీ వృద్ధికి మరియు లోతైన అవగాహనకు అవకాశంగానే పరిగణించాలి. తోమా తన అనిశ్చిత స్థితిలో యేసును కలుసుకున్నట్లే అతను నమ్మడానికి అవసరమైన సాక్ష్యాలను అతనికి అందించినట్లే మనలో ప్రతి ఒక్కరిని మన సందేహాలలో కూడా కలుసుకుంటాడు. తన నమ్మకత్వంలో కృపను దయచేస్తాడు. ప్రియ స్నేహితులారా, తోమా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా మన సందేహాలు మరియు ప్రశ్నలతో ఆయన ఆహ్వానించే పిలుపుకు ప్రతిస్పందించి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలని ఆకాంక్షిస్తూ అడుగులు ముందుకు వేద్దాం. మన సందేహాల మధ్య మన క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు తోమా వలె మనం కూడా మనస్ఫూర్తిగా లొంగిపోయి ప్రతిస్పందిస్తాము. ఆయనను మన ప్రభువుగా, మన దేవుడిగా అంగీకరిస్తాము. ఆమేన్.